హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మిస్టర్ అరవింద్ నీట్ బయో. యూట్యూబ్లో ఇంతమంది ఉండగా ఈడెవడరా బాబు అనుకుంటున్నారా? నేను యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ మీకు బయాలజీని మీకు అర్థమయ్యే విధంగా చెప్పడానికి ప్రయత్నిస్తూ మీరు డైలీ బయాలజీ చదివే టైంని తగ్గించి ఆ మిగిలిన టైం ఫిజిక్స్కి కెమిస్ట్రీకి కేటాయించుకుంటారని. ఒక 2 లెసన్లు ఫాలో అయితే మీకే తెలుస్తుంది ఆ డిఫరెన్స్. ఓకేనా? ఇంకొక విషయం, మీలో ఈ వీడియో చూస్తున్న వాళ్ళు డ్రాపర్స్ ఉండొచ్చు, 11th 12th వాళ్ళు కూడా ఉండొచ్చు. డ్రాపర్స్ చెప్పదలుచుకునే విషయం ఏంటంటే, మీరు ఈ టైంలో చాలా స్ట్రాంగ్గా ఉండాలి. మిమ్మల్ని అనేవాళ్ళు బయట వాళ్ళకన్నా బంధువులు ఎక్కువ అంటూ ఉంటారు. వాటిని ఏవో మైండ్కి తీసుకోవద్దండి. వాళ్ళు ఎంతన్నా ఏం చేసినా మీరు ఒక్కసారి నీట్ ఎగ్జామ్ రాయనంత వరకే, ఒక్కసారి ఎగ్జామ్ రాసి సీటు కొట్టారనుకో మీ లైఫ్ యూటర్న్ తీసుకునేస్తుంది. పేరెంట్స్కి కూడా మంచి పేరు తీసుకొని వస్తారు. మీరు వాళ్ళు చాలా గౌరవంగా తిరుగుతారు సమాజంలో. అలా లేదని మీ డ్రాప్ తీసుకొని కూడా చదవలేదనుకోండి, మీరెంత ఫేస్ చేస్తారో మీ పేరెంట్స్ దాన్ని డబల్ ఫేస్ చేస్తారు బయట. అది మనకు తెలియదు అంతే. ఓకేనా? ఇది ఒకటి మైండ్లో పెట్టుకోండి. హార్డ్ వర్క్ చేయండి, కన్సిస్టెన్సీగా చేయండి, సక్సెస్ అదే వస్తుంది. ఓకేనా? ఈ ఇన్ఫర్మేషన్ నాకేమేమి చెప్పాలో కూడా తెలియడం లేదు, సో చెప్పాలనిపించింది, చెప్పేశాను. కరెక్ట్ ఏదైనా తప్పుగానంటే క్షమించండి. లివింగ్ వరల్డ్లో కూడా మనం ఫస్ట్ టాపిక్ గ్రోత్. ఏమేమైతే చెప్తానో అవి ఫాలో అవ్వండి, ఖచ్చితంగా మీకు బయాలజీ ఈజీ అనిపిస్తుంది. మిగతా వాళ్ళు చెప్పే దానిపైన కొద్దిగా ఈజీగానే అనిపిస్తుంది. మీరు ట్రై చేయండి. మీరు చూడండి లెక్చర్స్, మీకే డిఫరెన్స్ తెలుస్తుంది. అరే ఈజీగా అవుతుంది మాకు బయాలజీ అని ముందు పైన. ఓకేనా? సో మన ఫస్ట్ చాప్టర్ లివింగ్ వరల్డ్. ఫస్ట్ టాపిక్ గ్రోత్ అన్నమాట. ఒక లివింగ్ ఆర్గానిజంలో గ్రోత్ జరిగింది అని మనం దేన్ని బట్టి చెప్పచ్చు? ఇప్పుడు చూద్దాం. దానికి మహావలన అన్నమాట. ఏంటి? ఇలా గుర్తుపెట్టుకోండి. ఆడామ, మహా అనే ఆడామ, మహా అనే అమ్మాయి, మహావలన, మహావలన. ఇక్కడ ఏలు ఉన్నాయి కదా, అవన్నీ తీసేయండి. మిగిలిన వాటిని బట్టి గ్రోత్ జరిగిందని చెప్పచ్చు. అవేంటో చూద్దాం. ఎం అంటే మాస్. ఏదైనా ఒక ఆర్గాన్ మాస్ పెరిగిందనుకో అందులో గ్రోత్ జరిగింది అని అర్థం. అలాగే హెచ్ అంటే హైట్, వి అంటే వాల్యూమ్ పెరిగినా గ్రోత్ జరిగిందని అర్థం చేసుకోవాలి. ఎల్ అంటే లెంత్ పెరిగినా గ్రోత్ జరిగిందని అర్థం చేసుకోవాలి. ఎన్ అంటే నెంబర్ ఆఫ్ సెల్స్ పెరిగిన గ్రోత్ జరిగిందని అర్థం చేసుకోవాలి. ఇదే అన్నమాట. ఒక లివింగ్ ఆర్గానిజంలో గ్రోత్ జరిగింది అని మనం దేన్ని బట్టి చెప్పచ్చు? కోడ్ ఏంటి? మహావలన. ఇది కోడ్ అన్నమాట, మహావలన. ఎం అంటే మాస్, హైట్, వాల్యూమ్, లెంత్, నెంబర్ ఆఫ్ సెల్స్. ఇది ఒక పాయింట్. నెక్స్ట్, గ్రోత్ ఇన్ లివింగ్, గ్రోత్ ఇన్ నాన్ లివింగ్ మన టాపిక్. సో లివింగ్లో గ్రోత్ ఎలా ఉంటుందో చూద్దాం. సో దానికి లివింగ్ అంటే లివింగ్ ఆర్గానిజం వేసుకున్నదే హ్యూమన్. లివింగ్ ఆర్గానిజంలో గ్రోత్ ఎలా ఉంటుందంట? బై ద సింథసిస్ ఆఫ్ న్యూ మెటీరియల్స్ ఇన్ ద బాడీ గ్రోత్ అక్కర్స్ అన్నారు. మన బాడీలో న్యూ మెటీరియల్ సింథసిస్ అయ్యి అక్కడి నుంచి గ్రోత్ వస్తుందంట. ఓకేనా? అదే ఇక్కడ ఎట్లా జరిగింది? నాన్ లివింగ్ ఆర్గానిజమ్స్ అంటే ఒక మౌంటైన్ కానీ ఒక రాక్ అనుకోండి, అక్కడ డస్ట్ అంతా పడుతుంది. ఇక్కడ డస్ట్ అంతా పడడం వల్ల ఇక్కడి నుంచి ఇక్కడికి కూడా జరిగింది ఏంటంట?
గ్రోత్ అదే చెప్పారు. బై ద అక్యుములేషన్ ఆఫ్ ద డస్ట్ పార్టికల్స్ ఆన్ ద సర్ఫేస్ గ్రోత్ అక్కర్స్. ఈ డస్ట్ అంతా పడి అక్కడ అక్యుములేట్ అవ్వడం వల్ల గ్రోత్ అనేది చూపిస్తున్నాయంట నాన్ లివింగ్. సెకండ్ పాయింట్ ఏమన్నారు, ద టైప్ ఆఫ్ గ్రోత్ ఈజ్ ఇంట్రిన్సిక్ గ్రోత్ అన్నారు. మనకి ఇక్కడ బాడీ లోపల న్యూ మెటీరియల్ సింథసిస్ అవుతాయి కదా, అక్కడిని ఇంట్రిన్సిక్ గ్రోత్ చూపిస్తుంది మనకు. ఈ ఇంట్రిన్సిక్ గ్రోత్ ఏంటి అంటే మన గ్రోత్ అనేది బాడీ లోపల నుంచి ఉంటుంది. అదే ఇంట్రిన్సిక్ గ్రోత్. మన బాడీ లోపల సెల్స్ డివైడ్ అయ్యి అలా గ్రోత్ జరుగుతుంది అన్నమాట. సో అందుకని దాన్ని ఏమంటున్నారు, ఇంట్రిన్సిక్ గ్రోత్ అంటున్నారు. అదే ఇక్కడ చూడండి, ద టైప్ ఆఫ్ గ్రోత్ ఈస్ ఎక్స్ట్రిన్సిక్. ఎక్స్ట్రిన్సిక్ అంటే ఇక్కడ బయటగా జరుగుతుంది కదా, చూడండి ఆ నాన్ లివింగ్ ఆర్గాన్స్ లోపల కాదు బయటగా జరుగుతుంది. సో కాబట్టి గ్రోత్ అనేది ఏమంటున్నారు ఇక్కడ, ఎక్స్ట్రిన్సిక్ గ్రోత్ అంటున్నారు, దాంట్లో జరిగే గ్రోత్. అదే ఇక్కడ గ్రోత్ ఇన్ లివింగ్లో ఇది ఇర్రివర్సిబుల్. ఒక్కసారి పైకి వెళ్ళిందనుకో మళ్ళీ రివర్స్ అనేది కాదు. ఒక్కసారి ఎంత పెరుగుతారు అంతే, దానికన్నా మళ్ళీ రిటర్న్గా హైట్ ఏం తగ్గుతారు. కాబట్టి లివింగ్ ఆర్గానిజమ్స్లో గ్రోత్ అనేది ఇర్రివర్సిబుల్. అదే నాన్ లివింగ్ ఆర్గానిజం గ్రోత్ అనేది రివర్సిబుల్. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ ఒక విండ్ అనేది వచ్చి ఆ డస్ట్ పార్టికల్ కొట్టినప్పుడు గట్టిగా అవి మళ్ళీ కింద పడిపోతాయి. సో మళ్ళీ యథావిధిగా అది ఎలా మారిపోతుంది, కింద పడిపోవడం వల్ల మళ్ళీ ఇలానే మారిపోతుంది. చూడండి రివర్సిబుల్ అయిపోతుంది, మళ్ళీ యథావిధిగా వచ్చేసింది. దాన్నే రివర్సిబుల్ అంటారు. ఓకేనా, ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటాను. గ్రోత్ ఇన్ లివింగ్, గ్రోత్ ఇన్ నాన్ లివింగ్. ఓకే, బ్రీఫ్గా చూడండి. గ్రోత్ ఇన్ లివింగ్ సింథసిస్ ఆఫ్ న్యూ మెటీరియల్స్ వల్ల గ్రోత్ అనేది జరుగుతుంది. ఇది ఇంట్రిన్సిక్ గ్రోత్ అనమాట. అంటే లోపల నుంచే గ్రోత్ జరుగుతుంది కాబట్టి ఇంట్రిన్సిక్ గ్రోత్. అది రివర్సిబుల్ కాదు అన్నమాట, ఇర్రివర్సిబుల్. అదే ఇక్కడ కూడా అంతే, డస్ట్ పార్టికల్స్ అక్యుములేషన్ వల్ల గ్రోత్ జరిగింది, అది బయటగా జరుగుతోంది కాబట్టి ఎక్స్ట్రిన్సిక్ గ్రోత్. అది రివర్సిబుల్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి రివర్సిబుల్ అన్నారు. ఓకేనా. గ్రోత్ ఇన్ ప్లాంట్స్ అంటే ఇండిటర్మినేట్ అంట. ప్లాంట్స్లో గ్రోత్ ఎలా ఉంటుంది, ఇండిటర్మినేట్. దాని మీనింగ్ ఏంటంటే ఇప్పుడు సపోజ్ మనం ప్లాంట్ తీసుకున్నాం అనుకోండి, ఆ ప్లాంట్ అనేది జీవితకాలం పెరుగుతూనే పోతుంది. ఆ గ్రోత్ అనేది ఎక్కడ ఆగడం లేదు, పెరుగుతూనే పోవడం వల్ల ప్లాంట్స్ యొక్క గ్రోత్ అనేది ఇండిటర్మినేట్ అన్నమాట. అదే గ్రోత్ ఇన్ అనిమల్స్లో ఎలా, అనిమల్స్ అనేవి పెరుగుతూ పోతాయి కానీ సర్టైన్ ఏజ్ వచ్చేసరికి ఆగిపోతుంది. అవునా, అందుకనే అనిమల్స్లో గ్రోత్ ఎలా ఉంటుంది, డిటర్మినేట్ అన్నారు. ఓకేనా, ఈ 2 పాయింట్స్ రాసుకోండి. నెక్స్ట్ ట్విన్ క్యారెక్టర్స్ ఆఫ్ గ్రోత్ అన్నారు. ట్విన్ క్యారెక్టర్స్ ఆఫ్ గ్రోత్ అనగానే మీకు ఇలా గుర్తు వచ్చేది ఏంటి, ట్విన్ క్యారెక్టర్స్ ఆఫ్ గ్రోత్. ఇంకోసారి అనండి, ట్విన్ క్యారెక్టర్స్ ఆఫ్ గ్రోత్ అనగానే ఇలా గుర్తు రావాలి. అలా గుర్తు వచ్చి ట్విన్ క్యారెక్టర్స్ ఆఫ్ గ్రోత్ ఏంటంటే ఇంక్రీజ్ ఇన్ మాస్. ఈ రౌండ్కి ఇలా మాస్ పెంచండి, ఇలా పెద్ద రింగ్ వేసారంటే ఇంక్రీజ్ ఇన్ మాస్ అన్నమాట. నెక్స్ట్ ఏమన్నారు, ఇంక్రీజ్ ఇన్ నెంబర్ ఆఫ్ ఇండివిజువల్స్. ఈసారి చిన్న చిన్న రింగులు వేయండి. సో ఇవే ట్విన్ క్యారెక్టర్స్ ఆఫ్ గ్రోత్. ట్విన్ క్యారెక్టర్స్ ఆఫ్ గ్రోత్ అంటే ఏంటి, ఇంక్రీజ్ ఇన్ మాస్, ఇంక్రీజ్ ఇన్ నెంబర్ ఆఫ్ ఇండివిజువల్స్ ఆర్ సెల్స్ అన్నమాట. నెక్స్ట్ గ్రోత్లో ఇంకో లాస్ట్ పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేసుకోబోయే ముందు మనం ఒక 2 పాయింట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి. అవి ఏంటో చూద్దాం. నెక్స్ట్ టాపిక్, డిఫైనింగ్ ప్రాపర్టీ, క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీ. డిఫైనింగ్ ప్రాపర్టీ అంటే ఏంటి, ఇఫ్ అన్ క్యారెక్టర్ షోన్ బై ద ఆల్ లివింగ్ ఆర్గానిజం వితౌట్ ఎక్సెప్షన్స్ అండ్ ఇఫ్ అన్ క్యారెక్టర్ నాట్ షోన్ బై ద నాన్ లివింగ్ ఆర్గానిజం ఇస్ కాల్డ్ డిఫైనింగ్ ప్రాపర్టీ. ఓకేనా. డిఫైనింగ్ ప్రాపర్టీ అంటే ఏంటి, ఏదైనా ఒక క్యారెక్టరు ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్లో చూపించి నాన్ లివింగ్ ఆర్గానిజమ్స్లో చూపికన్నా ఉంటే అది డిఫైనింగ్ ప్రాపర్టీ. ఒకవేళ ఈ 2 కేసుల్లో ఏదైనా
సాటిస్ఫై కాలేదనుకుందాం, ఆ తర్వాత దాన్ని ఏమంటారు, క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీ అవుతుంది. మీకు పోన్ దాని గురించి బాగా కాన్ఫిడెన్స్ వస్తుంది అనమాట. దీనికి ఆపోజిట్గా ఉంటుంది మేబీ. ఓకేనా. నెక్స్ట్, క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీ అనేది ఈ విధంగా ఎందుకు చెప్పలేదంటే, ఒకవేళ ఈ విధంగా చెప్పాను అనుకోండి మీరు కన్ఫ్యూజన్ అయిపోతారు, ఎక్కడ టిక్స్ ఎక్కడ ఇంటూస్ అని. ఎందుకంటే నేను కూడా ముందు కన్ఫ్యూజ్ అయ్యాను. అందుకనే ఓన్లీ డిఫైనింగ్ ప్రాపర్టీ నేర్చుకోండి. ఈ రెండు కేసులు సాటిస్ఫై అవ్వనప్పుడు అది క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీ అవుతుందని గుర్తుపెట్టుకోండి. ముందు మనం ఈ క్యారెక్టర్స్కి మనం చెప్పేటప్పుడు మీకు కాన్ఫిడెంట్ వచ్చి బాగా అర్థమైపోతుంది. ఓకేనా. ఓకే, ఇప్పుడు గ్రోత్ అనేది డిఫైనింగ్ ప్రాపర్టీయా క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీయా అనేది చూద్దాం. గ్రోత్ అనేది లివింగ్ ఆర్గానిజమ్స్లో చూపిస్తుందా? చూపిస్తుంది. ఎందుకు? ప్రాణం ఉన్న ప్రతి జీవిలోనూ గ్రోత్ అనేది జరుగుతుంది కాబట్టి. ఓకే, నెక్స్ట్, నాన్ లివింగ్ ఆర్గానిజమ్స్లో గ్రోత్ అనేది చూపిస్తుందా? చూపిస్తుంది. ఎందుకు? ఇప్పుడు చూడండి, మౌంటైన్స్ కానీ పెద్ద పెద్ద రాక్స్ మీద కానీ డస్ట్ పడి అది ఎంతో కొంత గ్రోత్ అనేది చూపిస్తుంది. కాబట్టి నాన్ లివింగ్ ఆర్గానిజమ్స్ కూడా గ్రోత్ అనేది చూపిస్తున్నాయి. అవునా. ఇప్పుడు మనకు అది డిఫైనింగ్ ప్రాపర్టీ అవ్వాలంటే ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్లో చూపించి నాన్ లివింగ్ ఆర్గానిజమ్స్ని చూపించకుండా ఉండాలి. కానీ ఇక్కడ గ్రోత్ ఏం జరుగుతుంది? ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్లోనూ చూపిస్తుంది, నాన్ లివింగ్లోనూ చూపిస్తుంది. సో డిఫైనింగ్లో ఇక్కడ చూడండి, ఇక్కడ టిక్స్ ఉన్నాయి, కానీ ఇక్కడ ఇంటూస్ ఉన్నాయి, ఇక్కడ టిక్స్ ఉన్నాయి. సో ఇది సాటిస్ఫై చేయలేకపోతుంది. కాబట్టి ఇది ఏంటి? క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీ. గ్రోత్ అనేది క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీ. ఇదే విధంగా ఇంట్రిన్సిక్ గ్రోత్కి చూద్దాం. ఇంట్రిన్సిక్ గ్రోత్కి ఎక్స్ట్రిన్సిక్ గ్రోత్కి ఇంట్రిన్సిక్ గ్రోత్ అనేది లివింగ్ ఆర్గానిజమ్స్లో చూపిస్తుందా? ఎస్, లోపల నుంచి గ్రోత్ రావడం ఇంట్రిన్సిక్ గ్రోత్ అంటే అది ఎవరిలో చూపిస్తుంది? లివింగ్ ఆర్గానిజమ్స్లో. అవునా. కాబట్టి ఇక్కడ టిక్స్ అన్నిట్లో కూడా ఇంట్రిన్సిక్ గ్రోత్ లివింగ్లో. అదే నాన్ లివింగ్లో ఇంట్రిన్సిక్ గ్రోత్ చూపిస్తుందా? చూపించదు. ఎందుకు? నాన్ లివింగ్లో ఎక్స్ట్రిన్సిక్ గ్రోత్ అనేది చూపిస్తుంది. ఇక్కడ చూడండి, బయటగా ఎక్స్ట్రిన్సిక్ అంటే ఏంటి? బాడీకి అవుట్ సైడ్ అన్నమాట చూపించే గ్రోత్ని ఎక్స్ట్రిన్సిక్ గ్రోత్ అంటారు. కాబట్టి ఇప్పుడు ఇంట్రిన్సిక్ గ్రోత్ అనే డిఫైనింగ్గా క్యారెక్టరిస్టిక్గా ఇక్కడ చూడండి, ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్లో చూపించి ఇక్కడ టిక్స్ ఉన్నాయి, ఇక్కడ టిక్స్ ఉన్నాయి. నాన్ లివింగ్ అని చూపించకన్నా ఉండాలి, ఇక్కడ కూడా అలానే ఉంది. కాబట్టి ఇది ఏ క్యారెక్టర్? ఇంట్రిన్సిక్ గ్రోత్ అనేది డిఫైనింగ్ ప్రాపర్టీ. డిఫైనింగ్ ప్రాపర్టీ. నెక్స్ట్, ఎక్స్ట్రిన్సిక్ గ్రోత్ తీసుకోండి. ఎక్స్ట్రిన్సిక్ గ్రోత్ అనేది లివింగ్లో చూపిస్తుందా? చూపించదు. ఎందుకు? లివింగ్లో ఇంట్రిన్సిక్ గ్రోత్ ఉంటుంది కాబట్టి. అదే ఎక్స్ట్రిన్సిక్ గ్రోత్ అనేది నాన్ లివింగ్లో చూపిస్తుందా? చూపిస్తుంది. ఎందుకు? అవుట్ సైడ్ జరుగుతుంది కాబట్టి. సో టిక్స్ అన్నమాట. ఇక్కడ చూడండి, డిఫైనింగ్ క్యారెక్టర్ అవ్వాలంటే లివింగ్లో టిక్స్ ఉండాలి, కానీ ఇక్కడ ఇంటూస్ ఉన్నాయి. నాన్ లివింగ్లో ఇంటూస్ ఉండాలి, ఇక్కడ టిక్స్ ఉన్నాయి. ఇక్కడ ఏదైనా ఒక టిక్ అయినా ఒక ఇంటూ అయినా సాటిస్ఫై కాలేదంటే అది క్యారెక్టరిస్టిక్. ఇవి సాటిస్ఫై కాలేదు కాబట్టి ఇక్కడ ఉన్నట్టు ఇక్కడ లేవు కాబట్టి క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీ. ఎక్స్ట్రిన్సిక్ గ్రోత్ అనేది క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీ. ఓకేనా. ఇది గ్రోత్ గురించి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్, రీప్రొడక్షన్ చూద్దాం.